వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ గుంటి రజని ఎవరైతే ఉన్నారో మా డివిజన్లలో అభివృద్ధి కావడం లేదు కాబట్టి మేము అసమ్మతి వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి ఇవాళ కౌన్సిలర్లు అందరూ ఏకమై కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి వీళ్ళ సమస్యలు ఏంటి, వీళ్ళకి ఏం కావాలి, మరి వీళ్ళని నమ్ముకొని ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మాటల్లో అడిగి తెలుస్తున్నాం. చెప్పండి అన్న, ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంది, ఎందుకు మీరు అసమ్మతి రాగం పడుతున్నారు? మాకు 4 సంవత్సరాలు మేము పరిపాలన టీఆర్ఎస్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు. మేము గత సంవత్సరం కూడా ఆయన ఒంటెద్దు పోగొని ప్రజలు తోటి కౌన్సిలర్గా ఎవరిని లెక్క చేయకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఈరోజు పార్టీ కూడా ఆగమైంది. సిటీలో ఓట్లు కూడా పోయినాయి. మేము పోయిన సంవత్సరం కూడా పోయినాం, మాకు అవకాశం రాలేదు. 4 సంవత్సరాల పీరియడ్ ఉందంటే ఆగినాం. ఇప్పుడు కూడా ఈ 1 ఇయర్లో మా ప్రజలు మమ్మల్ని వ్యక్తిని మించి పనులు చేస్తారంటే మేము చెప్పింది పెడచెవిన పెడుతూ ఆయన నచ్చింది చేసుకుంటూ పోతూ మమ్మల్ని అందరినీ వాడను పట్టించుకునే పరిస్థితిలో మా చైర్మన్ భర్త అన్నట్టు ఆయన ఇష్టమున్నట్టు తిరుగుతాడు. మేడంను స్పందించకుండా చేసేది. దానివల్ల మేము అందరం కలిసి మా వార్డు అభివృద్ధి డివిజన్ అభివృద్ధి కోసం ముక్కుమ్మడిగా పోయి నిన్న రోజున కలెక్టర్ కార్యాలయం పోయి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వచ్చినాం. ఇప్పటికైనా మేము కొత్త చైర్మన్ను ఎన్నుకొని మేడంను ఎన్నుకొని వార్డు తిరిగి మేము 4 సంవత్సరాల చరిత్రలో మా చైర్మన్ అంటే ఆయన మా వార్డులోకి రాకపోయేది. పిలిస్తే కూడా ఆయన ఇష్టన్నట్టే పోయేది. ఆయన శంకుస్థాపనకు రమ్మన్నా కూడా ఆయన టైంకి రాకపోయేది. దానివల్ల ప్రజలు సంతృప్తి ఉన్నాం కనుకనే మేము ఏదో డబ్బులు ఏదో ఆశించేది ఉంటే మేము కాంగ్రెస్ పార్టీలో పోదాము అధికారంలోకి. మేము పోయేటోళ్ళం కాదు. మేము ఎప్పటికీ మా ఉద్యమ నాయకుడు పెద్ద సుదర్శరెడ్డి గారి ఆదేశాల మేరకే మేము పనిచేస్తాం. మా దాంట్లో మేము కొట్లాడకుండా మా దాంట్లోనే మేము చైర్మన్ చేసుకుంటాం, కానీ బయట వ్యక్తులకు అవకాశం ఇవ్వం. అలాంటిది జరగదు. పెద్ద సుదర్శరెడ్డి నాయకత్వంలో రానున్న రోజుల్లో నర్సంపేట డెవలప్ చేస్తాం కొత్త చైర్మన్ ఎన్నుకొని. అందుకే చెప్పండి, అంటే ఏంటి మీ డివిజన్లలో ఉన్న సమస్యలు ఏంటి? డివిజన్లో కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పలు సమస్యల మీద మేము చెప్పాల్సింది ఇప్పుడున్న నిన్నటి వరకు కొన్ని వార్తాపత్రికలు అవి అలా వాళ్ళు ఏం రాశారంటే ఏదో డబ్బుల కోసం ఆశిస్తున్నట్టున్నారు, సంవత్సరంలో ఏం చేస్తారనేది కొంత రాశారు. సరే, రాసిన వాళ్ళని మనం తప్పుపట్టేది ఏం లేదు. కాకపోతే వాళ్ళు అనుకున్నది మేము అనుకునేది మా మార్పు కోసమే కోరుకుంటున్నాం. మార్పులో భాగంగా ప్రతి వార్డు అభివృద్ధి చెందాలి. ఈరోజు నష్టం జరిగింది, రేపు మళ్ళీ అయినా పాలకవర్గం రేపు మళ్ళీ మేము ప్రజలలోకి వెళ్ళి మళ్ళీ మేమే గెలవాలని మా బీఆర్ఎస్ సంబంధించిన పాలకవర్గమే రేపు మళ్ళీ మున్సిపాలిటీలో ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ మా ఎమ్మెల్యే పెద్ద సుదర్శనరెడ్డి గారే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండడం కోసమే మేము ప్రయత్నం మా వెన్నుదన్నుగా మేము కష్టపడతాం. ఖచ్చితంగా మేము ప్రతి దానికి ఎమ్మెల్యే గారి సూచనల మేరకే మార్పు 100% మార్పు కావాలనుకున్నాం. మార్పు విషయంలోనే కోరుకుంటున్నాం. డబ్బులు అనేది మాత్రం ఇక జనాలు కొంచెం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి మేము డబ్బులను ఆశించలేదు. ఏది కూడా మేము డబ్బుల కోసం పనిచేసేది కాదు. అభివృద్ధి పట్టణాభివృద్ధి ఆ విషయంలో మేము ముందస్తు భాగంలో ఉంటాం. నెక్స్ట్ మళ్ళీ కొత్త చైర్మన్ తీసుకున్నా కూడా తను కూడా పట్టణాభివృద్ధి కోసమే పనిచేయాలని కోరుకుంటూ చెప్పి అదే పట్టణాభివృద్ధి కోసమే పనిచేస్తాం తప్ప వేరే దురుద్దేశం ఏం లేదు. వేరే పార్టీ కానీ వేరే లైన్ కానీ మా ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరం ఒక్క తాటి మీద ఉన్నాం. బయట పార్టీకి పోయేది లేదు. ఎవరో వచ్చి బదిలాడతాను వచ్చాడు మంది వస్తాను, కానీ మనము చేసేది 100%. ఎమ్మెల్యే గారు మాకు మా అందరికీ టికెట్లు ఇచ్చి నాకైతే నా గురువర్యులు అంటే మాకు రాజకీయ గురువర్యులుగా ఆయనను సంబోధించుకుంటాం. 100% ఆయన చెప్పు చేతుల్లో మేము ఉంటాం. ఆయన ఏం చెప్తే గదే. ఈ విషయంలో కొంత ఎమ్మెల్యే గారు కూడా ఇబ్బంది పడ్డది వాస్తవం. కాబట్టి ఇక మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. దీన్నే కట్టుబడి మార్పే కావాలని కోరుకుంటున్నాం. అంటే ఏంటి ఇప్పుడు గుంటి రజనీని ఎంపిక చేయడంలో వైఫల్యం జరిగిందా? ఇవాళ ఈ చిక్కులన్నీ కూడా ఆయన ఓటమికి కారణమయ్యాయి అంటారా? గుంటి రజనీ కిషన్ గారిని మా ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఎన్నుకోవడం జరిగింది. అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎమ్మెల్యే గారు నగరాభివృద్ధి జరుగుతుందని చెప్పి మంచి వ్యక్తి అని చెప్పి ఎన్నుకున్నారు. మేమందరం కూడా ఎమ్మెల్యే గారి మాట తీయకుండా అతన్నే ఎన్నుకున్నాం. కానీ ఎన్నుకున్న నాటి నుండి ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ ప్రవర్ లేదు, ఏకపక్ష నిర్ణయాలు.
ఎప్పుడు కూడా మున్సిపాలిటీ పట్టించుకునలేదు, పట్టణాన్ని పట్టించుకున్నది లేదు. అన్ని వార్డులల్లో అతని ఆధిక్యత ఉండాలని చెప్పి వర్గాలు చేస్తూ మాకు తెలియకుండా పథకాలు మా తెలియకుండానే వాళ్ళకి ఎవరెవరికో ఇస్తూ అతనికి తెలిసిన వ్యక్తులను ఇక్కడ ఏదైనా ప్రోగ్రాం వస్తే మాకు తెలియకుండా ముందు వార్డులో వాళ్ళకు చెప్పి మా శత్రువులకు ఇతర పార్టీలను ఎంకరేజ్ చేస్తూ పార్టీని డ్యామేజ్ చేసిండు. దానివల్ల ఈరోజు పార్టీ నష్టపోయింది. కాబట్టి మార్పు చేసుకొని కొత్తగా ఒక వేరే చైర్పర్సన్ గారిని ఎన్నుకొని ఇప్పటికైనా గత 4 ఏళ్ల కాంచెల్లి మేము ఎన్నుకున్న సంవత్సరం నుంచి మాకు అర్థమైంది. కానీ అప్పుడు మాకు అవకాశం లేదు. మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారంగా ఆయన తీసేసే అవకాశం లేక ఎమ్మెల్యే గారి సూచన మేరకు కొద్ది రోజులు వెయిట్ చేశాము. గత 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఎమ్మెల్యే గారికి చెప్పాము ఎన్నో పలుమార్లు. అయినా కూడా అతని వైఖరి, చైర్పర్సన్ గారి వైఖరి, వాళ్ళ భర్త గారి వైఖరి మారినందున మేమందరం కూడా నిరాశకు చెంది ఎలాంటి ఒక ఎజెండా కూడా మాకు చెప్పకుండా సొంత ఎజెండా, తప్పుడు ఎజెండా అన్నీ ఆయనకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోవడం వల్ల మేమందరం నిరాశకు చెంది కనీసం వార్డులో అభివృద్ధి చెందకుండా మా వార్డులో కూడా కొన్ని పనులు జరుగుతుంటే కూడా రాకపోవడం, పట్టించుకోకపోవడం, అతని వ్యక్తిగత పనులు చూసుకోవడం వల్ల మేమందరం చాలా డిస్టర్బెన్స్ అయ్యాం. కాబట్టే మార్పు కోరుకుంటున్నాం. ఈ సంవత్సర కాలంలోనైనా మేము పనిచేస్తే వార్డులకు పోయే ముఖం మాకు ఉండాలంటే కనీసం కొత్త చైర్మన్ అనుకొని ఒక అందరం ఉమ్మడి లక్ష్యం పెట్టుకొని అభివృద్ధి చేసినా సరే మళ్ళీ నర్సంపేట మున్సిపాలిటీలో మా బీఆర్ఎస్ జెండాను రాబోయే ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ మార్పు కోరుకున్నాం తప్ప ఇందులో వేరే దురుద్దేశం లేదు. వేరే పత్రిక వాళ్ళు కానీ ప్రజలు కానీ చేస్తున్నదంత దుష్ప్రచారం, దాంట్లో ఎలాంటిది లేదు. మేము అభివృద్ధి కోసం నెక్స్ట్ మళ్ళీ వార్డులలో మేము నిలబడాలి, ప్రజలకు మేము కనపడాలంటే మార్పు కోసమే ఇవి చేస్తున్నాం తప్ప వేరే ఏది లేదు. ఇది సత్యం. రైట్, ఓకే. ఇప్పుడు అసమ్మతికి వెళ్తున్నారు మీరు. మరి మీకు అసలు సంఖ్యా బలం ఎంత, మీకున్న బలం ఎంత, మరి వీగిపోతుందా, మీరు విజయవంతం అవుతారా? నర్సంపేట 24 వార్డుల ప్రజలకు నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము యొక్క అవిశ్వాస తీర్మానం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మాకున్న చైర్పర్సన్ గారు ఆమె మహిళా భర్త అయినటువంటి వ్యక్తి మమ్మల్ని ఎలాంటి విషయాల్లో కూడా ముందుండి తీసుకోలేక మా యొక్క సమస్యలు తెలుసుకోలేకుండా ఆయన ఒంటెద్దు పోవడం వల్ల మేమందరం నిరాశ చెంది మా యొక్క పెద్ద ఆదేశాల మేరకు గత 4 సంవత్సరాల నుండి ఆయనకు మాకు గవర్నమెంట్ ఒకటి తయారైంది. ఏంటి అంటే 4 సంవత్సరాల వరకు ఆయనకు పదవీ కాలం ఉండే విధంగా ఒక జీవో తయారైంది. కాబట్టి ఆ జీవో ప్రకారంగా ఆయన కానీ మేము 2 సంవత్సరాల క్రితమే మేము అతనికి ఆయన పనికిరాని అంటే సమస్యలు తెలుసుకోకుండా మున్సిపాలిటీలో ఎలాంటి పనులు మాకు కల్పించుకొని పోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన కారణాల ప్రకారంగా ఆ రోజు మేము అవిశ్వాసం కాదని మేము బయటికి పడ్డాము. దానికి మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని నేను చూసుకుంటా, అవసరం లేదని మమ్మల్ని ఆపితే మేము ఆగినాం. ఈ 4 సంవత్సరాల వరకు కూడా అతనికి కేవలం ఒక పార్టీ పరంగా మేము అతనికి ఇది వరకు ఆపినాం. ఇక మాకు అవసరం లేదు. ఎందుకంటే జనాల్లో పబ్లిక్లో మేము ఇలా నష్టపోయి ఉన్నాము. దాని కారకుడు మా చైర్పర్సన్గా భర్తే. అతనికి వల్ల మేము నష్టపోయినాం. కాబట్టి మార్పు కోరుతున్నాం. మాకు నెక్స్ట్ రాబో ఎలక్షన్లు కానీ మంచి చెడు కానీ జనాల్లో ఉండాలి, జనాల్లో మాకు కూడా బీఆర్ఎస్ పార్టీ బతకాలంటే మాకు మార్పు కావాలనే ఉద్దేశం తప్ప ఏ ఒక పత్రికా విలేకరులు ఏదేదో రాస్తున్నారు అదంతా ఎవరి స్వార్థం వాళ్ళ అతని ప్రలోభంతో లేకపోతే ఏ విధంగా వాళ్ళ సొంతంగా అర్థం చేసుకుని వారు రాష్ట్రం తెలియదు. కానీ మా యొక్క బాధ మేము మాకు పార్టీ జరిగిన నష్టానికి మేము మార్పు కోరుకుంటున్నాము. ఈ రోజు వరకు కూడా మేము పెద్ద సురేష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి బీఆర్ఎస్ పార్టీకి ఉండడానికి మా యొక్క 14 మంది అంటే మేము 18 మంది చైర్పర్సన్తో 18 మంది 17 మంది కూడా ఏకతాటి ముక్త కంఠంతో మేము కోరుకున్నది ఒకటే మార్పు. అది కేవలం రాబో మంచి రోజులలో మేము ఉండాలి, జనాల్లో మాకు పేరు కావాలి, జనంతో పాటు మేము అభివృద్ధి చెందాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి అంటే మనకు మార్పు కావాలనే కోరికతో మేము అందరము ముక్తఖండంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ 24 వార్డులు నర్సంపేటలో ఉన్నా కూడా మేము 18 మందిలో కూడా ఈ రోజు వరకు కూడా మా సురేష్ రెడ్డి గారి నాయకత్వంలో తప్ప వేరే పని చేయడానికి మేము ఆస్కరించలేదు. అతన్ని కూడా మేము ఇంతవరకు ఏమనలేదు. కాబట్టి మాకు ఒక అవకాశం ఏంటి అంటే అతని వల్ల ఒంటెద్దు పోకడలు ఆ ఒక్కటే తప్ప ఇంకోటి లేదని మేము భావిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే మేము మార్పు. రైట్, చెప్పండి వాళ్ళ మరి మీ లోపల మార్పు కోసం ఏదైతే సంఘటితమైన మీ 17 మంది లోపల ఈ పర్సన్ని మనం ఎంచుకుందాం బాగుంటుందని అట్లాంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? ఫస్ట్గా నర్సంపేట మున్సిపల్ ప్రజలకు
మా యొక్క మున్సిపల్ పాలకవర్గం చలి మనవి చేస్తున్నాము. ఈరోజు చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టామో ప్రజల ముందుకు మేము తీసుకురావాలని ఒక మంచి ఈరోజు మా మిత్రుడు మన విలేకరు మిత్రుడు మరి రావడం మాకు శుభ సందర్భం. ఈరోజు కొందరు పత్రికా విలేకరులు మరి వాళ్ళు ఏ విధంగా రాస్తారో మాకు అర్థమవుతలేదు. మరి మీ ముందుకు ఒక 2 మేము తీసుకొస్తాం ఈరోజు సూటిగా ప్రశ్నలు. గత 4 సంవత్సరాలు అవుతుంది మేము పాలకవర్గం ఎన్నికై. మరి మున్సిపల్ దానిలో నిధులలోనే 3,50,00,000 పనులు ఉన్నాయి. ఆ పనులను మేము మేము దాన్ని అమలు చేసి 3,50,00,000 వరకులను టెండర్ చేసి దాదాపు ఒక 8 నెలలు అవుతుంది. మరి 8 నెలల కాంచాలి ఈ పని మరి ఈ చైర్మన్ ఎందుకు చేయలేకపోయాడు? అది మున్సిపల్ నిధులు ఎక్కడి నుంచో వచ్చే మున్సిపల్ పాలకవర్గంలో 3,50,000 నిధులు ఉన్నాయి. మరి ఈరోజు మరి ఆ నిధులు మరి ఎందుకు చేయలేకపోయాడు? ఈయన మరి ఆయన చేతగానితనమా మా చేతగానితనమా? మరి దాన్ని మీరే పేపర్ విలేకరులు మరి దాన్ని ప్రశ్నించాలి. అదేవిధంగా ఈరోజు 4 సంవత్సరాల కాంచాలి మేము అప్పుడు వాకాటి కరుణ ఒకరిని మేము ఎంతో బదిలాడితే 20 లక్షల మురం ఇచ్చింది. మరి దాదాపు 4-5 వార్డులు మురం లేక చాలా ఇబ్బందులు పడుతుండ్రు. దాదాపు బతుకమ్మలు మేము బతుకమ్మ ఆడడానికి మహిళా సోదరుమణులకు ఇబ్బంది కలుగుతుందని పలుమార్లు చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. మీరు ఒక మహిళ కాబట్టి మా మహిళలకు మీరు చేదోడు వాదోడుగా ఉండాలి. మరి ఈరోజు నువ్వు సీసీ రోడ్లు కాకుండా మట్టి రోడ్లు అయినా వేసి మరి చేయాలంటే ఇప్పటి వరకు 20 లక్షలు శాంక్షన్ అయి ఉన్నది. పత్రికా విలేకరులు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనం చేస్తున్నాం. మరి ఆ మురం ఇప్పటి వరకు ఎందుకు పోయలే? మీరే ప్రశ్నించండి. అది మమ్మల్ని ప్రశ్నిస్తారా మరి చైర్పర్సన్ గారిని ప్రశ్నిస్తారా ఎవరిని ప్రశ్నించారు? ఈరోజు హరితహారం పేరుతోని ఎన్నో వట్టి పిచ్చి మొక్కలు తెచ్చి నర్సంపేటలో ఈరోజు నర్సంపేటను నాశనం చేస్తాను. మరి లక్షల రూపాయలు పెట్టి హరితహారం చేస్తాడు, ఇది చేస్తాడు. ఒకటి కౌన్సిల్ తీర్మానం ఉండదు. ఓ కౌన్సిల్ తీర్మానం దాన్ని ముందు ప్రవేశపెట్టాడు. ఆయన ఇష్టానుసారంగా కోట్ల రూపాయల నిధులు పెట్టుకొని ఆయన దుర్వినియోగం చేసిందని పట్టణాభివృద్ధికి 1 రూపాయి చేయలేదు. మరి మీరే దాన్ని సూటిగా అడిగి మరి ఎన్ని కోట్లు ఖర్చునే, మరి ఎవరికి ఏ వార్డులకు ఎన్ని ఇచ్చినావు, ఆ నిధులు ఎక్కడ పెట్టినావు, మరి ఎక్కడ పోయినాయి? మరి కౌన్సిలర్ దీనిలో ఏమన్నా పొరపాటు చేసి ఏమన్నా వాళ్ళు తిన్నారా? మరి మీరు దాన్ని అడగండి. ఇవాళ 4 సంవత్సరాలు ఏం చేయలే, ఇప్పుడు సంవత్సరం ఏం చేస్తారంటే 4 సంవత్సరాలు మా ఎమ్మెల్యే గారి ఆయన చెప్పడం వల్ల అయిపోయిన. గత 2 సంవత్సరాల కిందనే మేము అవిశ్వాస తీర్మానానికి పెట్టడానికి పోయినాం. అప్పుడు టైం లేదంటే మళ్ళీ వచ్చినాం. ఇప్పుడు మాకు ఈ సంవత్సరమైనా ప్రజల ముందుకు పోవాలని, ప్రజలకు మేము వాళ్ళకు జవాబుదారీతనంగా నిలవాలని మమ్మల్ని ఓటేసి గెలిపించిన కాబట్టి వాళ్ళకు మేము ముఖం చూపించాలని ఈరోజు అవిశ్వాస తీర్మానం పెడతాను. అది ఎట్టి పరిస్థితిలో మేము నెగ్గించుకుంటాం. మా కొత్త చైర్మన్ ఎన్నుకుంటాం, ప్రజల ముందు పోతాం, వాళ్ళకు పాదాభివందనం చేస్తాం, ఏం పని చేయాలో చేస్తాం, దాని ముందు ఉంటామని ఈరోజు మేము ముందుకు రైట్ చూస్తున్నాం. మొత్తానికైతే నర్సంపేట మున్సిపాలిటీ నాశనం అయిపోతుంది. కేవలం ఒక చైర్పర్సన్ భర్త అతని ఆగడాలకి ఇవాళ అంతా కూడా అభివృద్ధి ఎక్కడిదెక్కడ నిలిచిపోయి నాశనం అయిపోతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏదైతే విశ్వాసం లేని క్యాండిడేట్ అక్కడ ఉండడం వల్లనే ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది. మేము ప్రజలకి ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం, వాళ్ళు ప్రశ్నకి ఏ సమాధానం చెప్పగలుగుతామని చెప్పేసి అవిశ్వాసం పెడుతున్నాం. ఈ అవిశ్వాసం ఖచ్చితంగా నెగ్గుద్ది. ఏదైతే యూనిటీగా ఉండి ఈ నర్సంపేట మొత్తం మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని మేము ముందున్నామో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలిచి ఏదైతే విజయం సాధించి ఉన్నామో ప్రజల కోసం ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. అందుకు ఇందులో ఉన్న ఒక అభ్యర్థి, మంచి అభ్యర్థిని ఎంపిక చేసుకొని అతన్ని చైర్పర్సన్గా పెట్టి ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్, వరంగల్.